హనుమంతునికి తమలపాకులు ఎందుకు అంత ప్రియమో తెలుసా? సీతమ్మను వెతుకుతూ హనుమంతుడు లంకలోకి ప్రవేశించినప్పుడు రావణాసురుడి సైనికులు ఆయనను పట్టుకుని బంధించారు. అంతటితో ఆగకుండా ఆయన తోకకు నిప్పు పెట్టారు. కాని అది వారు చేసిన పెద్ద తప్పు. అగ్ని హనుమంతుని కోపాన్ని మరింత ప్రబలించింది. ఆయన ఒక్క ధుంకుడుతో మొత్తం లంకనే అగ్నికి ఆహుతి చేశాడు. బంగారు లంక క్షణాల్లో బూడిదైపోయింది. అయితే ఆ అగ్ని జ్వాలల వల్ల హనుమంతునికి కూడా కొన్ని గాయాలయ్యాయి. లంక నుంచి తిరిగి వచ్చిన హనుమంతుని శరీరం మీద ఉన్న గాయాలను చూసి శ్రీరాముడు ఆయనను తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆ గాయాలను చూస్తూ బాధపడుతూ కంటతడి పెట్టుకుంటూ స్వయంగా తమలపాకులు తెచ్చి గాయాలపై ఉంచాడు. అవి ఔషధం మాత్రమే కాదు, అవి శ్రీరాముని ప్రేమకు ప్రతీక. ఆ తమలపాకుల స్పర్శతో గాయాల నొప్పి తగ్గి త్వరగా నయమయ్యాయి. రాముడు హనుమంతుని కోసం అంత ప్రేమతో తెచ్చిన తమలపాకులు హనుమంతునికి ఎంతో ప్రియమయ్యాయి. అప్పుడు హనుమంతుడు జాంబవంతునితో ఇలా అన్నాడు: ఇక నుంచి నన్ను ఎవరైనా భక్తితో పూజించాలంటే తమలపాకులతో ఒక మాల చేసి అర్పిస్తే వారికి నా అనుగ్రహం లభిస్తుంది. వారి కష్టాలను దూరం చేస్తాను. నా కోసం తమలపాకులు తెచ్చిన వారిని నేను రాముడిలా భావిస్తాను. మీరెప్పుడైనా హనుమంతుడికి తమలపాకులు అర్పించారా? ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ జై హనుమాన్ అని కామెంట్ చేయండి.